इतने सारे केस ये किए हैं, साफ बात किया है आप पूरे केस के बारे में बिल्कुल जानकारी नहीं दी गई सर। ये केस के बारे में थोड़ी जानकारी दीजिए सर। सेपरेट आपको अलग देंगे, सब लोग तेलुगु सेपरेट देंगे, 2 मिनट में हिंदी सर। हाँ हिंदी में देंगे। 272 లేదు ఇది ఫస్ట్ టైం. ఇది అంతకుముందు కొంత అడల్ట్రేషను అదంతా పర్మిసిబుల్ లెవెల్ కింద కొంచెం ఎక్కువ ఉండేది. బట్ ఇట్లా కెమికల్స్ వాడి ఇట్లా తయారు చేయడము ఇది మా దృష్టికి రావడంతో దీనిపైన ఫస్ట్ టైం మనము 308 బిఎన్ఎస్ సెక్షన్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. సార్ ఇది హైదరాబాద్ అంటే తెలంగాణలోనే ట్రాన్స్పోర్టేషన్ ఉందా అంటే వేరే స్టేట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ సార్? ఇక్కడ సార్ కిరణ్ సార్ ఎన్టీవీ వేరే స్టేట్స్కి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది? అదే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అది. సార్ ఇది కాటేదాన్ తర్వాత మైలార్దేపల్లి, బాలాపూర్, పాడ షరీఫ్ ఇక్కడ నుంచే చాలా వరకు ఈ కల్తీ ఆహార పదార్థాలు బయటికి వస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ సిటీ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో? ఆల్రెడీ మరి దీనిపైన కూడా మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకు ఇది కూడా చాలా పబ్లిక్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత చాలా రోజు మనము, ఎందుకంటే ఇది కెమికల్ ఎట్లా వాడుతున్నారు ఏమన్నారు మనం కూడా కొన్ని చాలా లోతుగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇది బయట రావడం జరిగింది. ఇంకా వేరేది కూడా చేసి ఉంటారని చెప్పి కొంత అనుమానం ఉంది. ఇంకా మన ఫ్రెండ్ చెప్పినట్లు అది ఆయిల్లో కూడా ఉండొచ్చు, వేరే పదార్థాలు కూడా ఉండొచ్చు అని చెప్పి సో స్లోగా మనము ఆ వాల్ పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇందాక తను అడిగినట్టుగా సూపర్ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలా కాకుండా లోకల్ ఏరియాస్లో కూడా వేరే షాప్స్లో కూడా జనరల్గా మన ఓల్డ్ సిటీలోనో లేకుంటే బస్తీల్లోనో అంటే తక్కువ ప్రైస్కి తీసుకుంటారు అన్న ఒక ఇంట్యూషన్తో అక్కడ అమ్ముతారంటారు కదా, లేకుండా సిటీ మొత్తం విస్తరించిందా ఎలా? అంటే మనము ఇప్పుడు ప్రాథమిక స్టేజ్లో ఉన్నాం మనము. వాళ్ళు ఎంత క్వాలిటీ అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు, సో అది లోతుగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వస్తుంది. బట్ పబ్లిక్ మీరు అన్నట్లు ఏదో తక్కువ రేట్ వస్తుంది మన బస్తీలో ఉంది, లేదంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా తెలియకపో ఉండొచ్చు ఏది కూడా దట్ ఇట్లా కెమికల్ యాడ్ చేస్తున్నారు. సో అట్లా వాళ్ళు చేయడంతో అవుతుంది. మన మెయిన్లీ ఇది B2B ఒక చైన్లో ఇది నడుస్తుంది, ఏమంటే బిజినెస్ టు బిజినెస్ కన్సెప్ట్లో నడుస్తుంది. సో బిజినెస్ వాళ్ళకే వీళ్ళు అమ్మడంతో ఇంకా ఎక్కువ ఇది అమ్ముడుపోతుంది. సో మొత్తం ఆ సప్లై చైన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సార్ ఇంకోటి ఈ కుకింగ్ ఆయిల్ విషయంలో పబ్లిక్ చాలా అపోహలు ఉన్నాయి సార్ ఇక్కడెక్కడ. అయితే కల్తీ విషయంలో ఆయిలే నెంబర్ 1 కల్తీ సార్. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఈవెన్ జంతువుల కొవ్వు కలుపుతున్నారు అన్నట్టు అపోహలు జనాల్లో ఉంది. అదేవిధంగా పత్తి గింజలు కూడా బీటీ పత్తి గింజల నూనె కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్లో కలుపుతున్నారన్న అపోహ ఉంది. దీని మీద కూడా ఏమైనా రైడ్ చేశారు? ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ కూడా కొంత దానిపైన కూడా ఆల్రెడీ మనకు కొంత సమాచారం రావడం జరిగింది. సో మనం కూడా అది టెక్నికల్గా ఎట్లా చేస్తున్నారు అని పైన కూడా వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్లీ అది కూడా త్వరలోనే బయట పెడతాం. ఇంకోటిసారి వీళ్ళు రైడ్ చేసేటప్పుడు అసలు వీళ్ళకు ఫుడ్ లైసెన్సు, GST బిల్స్ ఇవన్నీ ఉంటాయా, లేదంటే గుట్టు చప్పుడు కాకుండా సపరేట్ ఒక గోదాల లెక్క చేసేసి అందులో చేస్తారా సార్? అది వాళ్ళకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది ఏదో బయట చూపించడానికి ఏదో లైసెన్స్ చూపిస్తారు, కానీ వాళ్ళకి ఇట్లాంటి కావాల్సిన లైసెన్స్ ఏమి ఉండలేదు. ప్లస్ ఇది అదే మీరు అన్నారు కదా, ఇది లోతుగా చేసి ఈ GST కడుతున్నారు లేదా, వాళ్ళకి ఏ నంబరు, వాళ్ళ టిన్ నంబరు ఏమేమి రకరకాల నంబర్ని ఉన్నావా లేదా మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. सर ने बेगम बाजार के जो दुकानें हैं वहाँ पर भी ये सप्लाई रहेगा. और दूसरी बात जो रेलवे स्टेशन, बस स्टेशन जो है ना, उसके आसपास के जो दुकानें हैं वहाँ से भी पब्लिक क्या खरीद फरोख्त करती है, इसलिए कि वो लोग अपने गांव जाते वक्त में ले आते. तो जब जाते वक्त वो लोग को इतना टाइम नहीं रहता कि ये सब देखे बोलते. तो ऐसे दुकानों के ऊपर भी जैसे नजर रखनी चाहिए सर, खासकर बेगम बाजार में ज़्यादा सप्लाई होती है. वही बेगम बाजार को ने दो दूसरा जगह भी ऐसी चल रहा है, ऐसी इन्फॉर्मेशन है हमको, ऐसी मटेरियल वगैरह भेज रहे. डेफिनेटली आगे का दिन भी हम लोग उसको भी इन्फॉर्मेशन कलेक्ट करके रेड करेंगे. సార్ IHRPC నుంచి మాట్లాడుతున్నాను సార్. IHRPC నుంచి ఈ మధ్యన ఆన్లైన్లో చాలా వస్తున్నాయి సార్. ఇప్పుడు మన హైపర్ ప్యూర్, మెట్రో వాటిల్లో కూడా ఈ కలర్స్ చాలా ఉన్నాయి దాంట్లో. సో అక్కడి నుంచి ఫస్ట్ సీజ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం సార్. నాది ఫుడ్ కలర్స్ ఆన్లైన్ फूड कलर्स अमेज़न में भी है फूड कलर. अब इससे पहले भी मैंने बताया फूड कलर कुछ आइटम्स में अलाउड है, जैसे कि बिस्किट्स है, बेकरी आइटम्स है, उसके बाद स्वीट्स आइटम है, उसमें 100 ppm तक फूड कलर अलाउड होता है. बट जनरली उसको अट्रैक्टिव दिखने के लिए और जो स्पेशली बच्चों के बिस्किट चॉकलेट्स रहते हैं उसको ज़्यादा अट्रैक्टिव दिखने के लिए वो 100 ppm का लेवल क्रॉस करते हैं. तो एज पर फूड सेफ्टी स्टैंडर्ड
के हिसाब से अगर 100 ppm से ज़्यादा है तो वो भी एक वायलेशन है। तो हम वो रेगुलरली हम वो केसेस बुक कर रहे हैं, तो ऑनलाइन में वो सेल कर रहे हैं, इसलिए हम उसको बंद नहीं कर सकते क्योंकि लीगली अलाउड है वो। जस्ट ने कहा चेकिंग में, इंस्पेक्शन में अगर उससे ज़्यादा यूज़ किया तो उसके ऊपर हम एक्शन लेते हैं। जी सर, वो ब्रांडेड वो बुश कंपनी वो ब्रांडेड है, पुराने, ठीक है। दूसरा लोकल कंपनी एक जनता है, ट्रिपल फ्राई, वो नाम से भी आजकल चल रहा है वो भी हम ऑनलाइन में चेक करके जो भी रजिस्टर्ड कंपनी नहीं है, प्रॉपर ये नहीं है, उनके ऊपर भी हम वो प्लेटफॉर्म को लिख के उनको वो सेलर को बैन करने की कोशिश करेंगे। और థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మనము నిత్యము తినే వస్తువు ఇది ప్రజలందరూ కూడా, మీకు నాకు అందరికీ ఎఫెక్ట్ అయ్యేది. వేరే ఈ డ్రగ్స్ కంటే ఇది చాలా ఘోరము. సో అది మనము చాలా అంటే చాలా అన్ని చోట్ల కూడా ఉంది, అందరు కూడా ఎఫెక్ట్ అయ్యేది. డ్రగ్స్ అయితే ఏమవుతుంది 1 to 1 ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో పీపుల్ యూజ్. బట్ హియర్ దిస్ ఇన్ ఫుడ్ అడల్ట్రేషన్ ఇట్ ఈస్ హ్యూజ్, ద డ్యామేజ్ ఈజ్